అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ₹1,00,00,000 అప్పు ఉన్న నెల రోజుల్లోనే తీరిపోతాయి. మరి దీనికి సంబంధించి ఏమేం పాటించాలి, ఏ నియమాలు అనేవి చేయాలి అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు అనేవి ఉంటాయి. మరి కొంతమంది అప్పుల సమస్యలతో బాధపడతారు. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసి చూడండి. నెల తిరగకుండానే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. చాలామంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు. అదే నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసొస్తుంది. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతోందని సంకేతం. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటిని కొంచెం పంచదారను వేయండి. అలాగే మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. తమలపాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో 2 తమలపాకులను పెట్టుకోండి. పూజ గదిలో తమలపాకులో ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. అప్పుల సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి. గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళైన ఆడవారు తలస్నానం చేయకూడదు. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి, అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి పొరపాటున కూడా గురువారం రోజున తలస్నానం చేయకండి. అలాగే పసుపు చాలా శుభసూచకం. కాబట్టి వారంలో ఒకసారైనా సరే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. అలాగే మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి. ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసొస్తుంది. త్వరలోనే మీ సొంతింటి కల నెరవేరుతుంది. మీ ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయి. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి 1 కేజీ బెల్లాన్ని తెచ్చుకోండి. స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి. అయితే పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళను తెచ్చుకోకూడదు. పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పచ్చళ్లను తెచ్చుకోవచ్చు. అలాగే కళ్ళుప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కళ్ళుప్పు కొని వేయండి. ఇంటి ఈశాన్య దిశలో కళ్ళుప్పు ఉంటే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు ఉండవు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పు కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక జీవితంలో డబ్బు కొరత అనేది ఎన్నడూ ఏర్పడదు. స్వస్తిక్ గుర్తుకి కూడా చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాల్సిందే. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో ముందైతే అలాంటి ఇళ్లలో ధనలక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. స్వస్తిక్ గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది. అంతటి శక్తి స్వస్తిక్ గుర్తు చిహ్నానికి ఉంటుంది. కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే. మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి.
ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు. కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది. మనలో చాలామంది అద్దె ఇళ్లలో ఉంటూ ఉంటారు. అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి. దక్షిణముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతిపూలు ఉపయోగించకూడదు. దేవునికి బంతిపూలను సమర్పిస్తే కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. బంతిపూలలో పురుగులు ఉంటాయి కాబట్టి బంతిపూలను పూజలో ఉపయోగిస్తే దేవునికి కోపం వస్తుంది. తద్వారా డబ్బు కష్టాలు ఏర్పడతాయి. చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది. పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళుప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు తప్పకుండా పాటించి చూడండి. ఒక నెల రోజుల్లోనే మీకు ఎంతో మార్పు అనేది కనపడుతుంది. తద్వారా మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా ఎంత పెద్ద అప్పులున్నా సరే, ₹1,00,00,000 అప్పున్నా సరే వెంటనే తీరిపోవడానికి మీకు దారులు కనపడతాయి. కాబట్టి తప్పకుండా పరిహారాలు పాటించి చూడండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.